Hello viewers, welcome to our channel Kumar TV, and today I am here to tell you another 10 sentences how you have to communicate in your day-to-day life with basic sentences in English language. So let's get started with the 10 sentences for today, and in another video I will be telling also another sentences how you have to speak in English with basic words and basic sentences. So here also there are many question tags. With this I am going to give the answers for this question tags and also framing another type of answers or another type of question tags in upcoming videos. Please if you like the videos, subscribe our channel and share the videos. Let's get started into the video. Please take these fruits. Please take these fruits. These fruits అని అంటున్నాం కదా, ఇది దీస్ అనేది ప్లూరల్ ఫామ్, ఫ్రూట్స్ ఇక్కడ ఫ్రూట్స్ ఆల్రెడీ ప్లూరల్ ఫామ్ ఉంది కాబట్టి దీస్ అని రాసాం. ఒకవేళ ఒక్క ఫ్రూట్ గురించే మనం మాట్లాడితే కనుక దిస్ ఫ్రూట్, ఎస్ తీసేస్తాము. ఎస్ తీసేసినప్పుడు వి యూస్ ఓన్లీ దిస్ వర్డ్ హియర్. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ ఎస్ అనే ఫామ్ ఫ్రూట్స్ అని ఉంది కాబట్టి హియర్ వీఆర్ యూజింగ్ ద ప్లూరల్ దీస్ ఫ్రూట్స్. ప్లీజ్ టేక్ దీస్ ఫ్రూట్స్ అనే సెంటెన్స్ ఈ ఫ్రూట్స్ని తీసుకోండి, ఫ్రూట్స్ని తీసుకోండి అని అనడానికి ప్లీజ్ టేక్ దీస్ ఫ్రూట్స్ అని అంటాము. ప్లీజ్ డోంట్ కీప్ ఇట్ దేర్. ప్లీజ్ డోంట్ కీప్ ఇట్ దేర్. దేర్ అనే వర్డ్లో హియర్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు, హియర్ అనే వర్డ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ప్లీజ్ డోంట్ కీప్ ఇట్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ కన్స్ట్రక్ట్ చేద్దాము ఈ రెండిటికి. ప్లీజ్ టేక్ దీస్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ తీసుకోండి, అక్కడ పెట్టొద్దు. ప్లీజ్ డోంట్ కీప్ ఇట్ దేర్. ఫ్రూట్స్ తీసుకొని అక్కడ పెట్టొద్దు అని అన్నట్లు. ఒకవేళ నేను చెప్పాను కదా సింగిల్ ఫ్రూట్ అని అయితే కనుక దిస్ ఫ్రూట్ అని అంటాము. ప్లీజ్ డోంట్ కీప్ ఇట్ దేర్. ఇట్ అనేది ఎట్లయినా సరే సింగులర్ ఫామ్లోనే ఉంటుంది. ప్లీజ్ డోంట్ కీప్ ఇట్ దేర్ అనే వర్డ్ మనం యూజ్ చేయొచ్చు, అనే సెంటెన్స్ మనం యూజ్ చేయవచ్చు. ప్లీజ్ డోంట్ కీప్ ఇట్ దేర్ అని అంటే అక్కడ పెట్టొద్దు, అది అక్కడ పెట్టొద్దు అని. నౌ కమ్ అనదర్ క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ ఆల్సో దేర్. వాట్ హ్యాపెండ్ టు మై వాచ్. వాట్ హ్యాపెండ్ టు మై వాచ్. హ్యాపెండ్ ఇది ఒకసారి ప్రొనౌన్సియేషన్ వినండి, హ్యాపెండ్ అని అంటాము. సో వాట్ హ్యాపెండ్ టు మై వాచ్, నా వాచ్కి ఏమైంది, ఆర్ నా వాచ్కి ఏమైంది అనే సెంటెన్స్ అనే కాంటెక్స్ట్ దగ్గర వి యూస్ వాట్ హ్యాపెండ్ టు మై వాచ్. వేర్ ఈజ్ మై వాచ్. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ క్వశ్చన్ ట్యాగ్. వేర్ ఈజ్ మై వాచ్, నా వాచ్ ఎక్కడ ఉంది. వెన్ డిడ్ యూ కమ్. వెన్ డిడ్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వచ్చావు. వెన్ డిడ్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వచ్చావు. హౌ లాంగ్ విల్ యూ బీ హియర్. హౌ లాంగ్ విల్ యూ బీ హియర్. ఇక్కడ చూడండి, వెన్ డిడ్ యూ కమ్, హౌ లాంగ్ విల్ యూ బీ హియర్ అనేది ఇక్కడ ఎంతకాలం ఉంటావు లేకపోతే ఎంతసేపు ఉంటావు అనే కాంటెక్స్లో హౌ లాంగ్ విల్ యూ బీ హియర్ అనే సెంటెన్స్ మనం యూజ్ చేస్తాం. వెన్ డిడ్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వచ్చావు. హౌ లాంగ్ విల్ యూ బీ హియర్, ఎంతవరకు, ఎన్ని రోజులు ఉంటావు లేకపోతే ఎంతసేపు ఉంటావు, ఎప్పటి వరకు ఉంటావు అనేది కూడా మనం యూజ్ చేయొచ్చు. వెన్ డిడ్ యూ లెర్న్ దిస్, ఇది ఎప్పుడు నేర్చుకున్నావు. వెన్ డిడ్ యూ లెర్న్ దిస్, నువ్వు ఇది ఎప్పుడు నేర్చుకున్నావు. డస్ దిస్ ట్రైన్ గో టు గుంటూరు. డస్ దిస్ ట్రైన్ గో టు గుంటూరు. ఈ ట్రైన్ గుంటూరు వెళ్తుందా అనే దానికి గుంటూరు అనే ప్లేస్లో మనం ఏ వర్డ్ అయినా సరే, ఏ ప్లేస్ అయినా సరే పెట్టుకోవచ్చు, గుంటూరే పెట్టుకోక్కర్లేదు. ఇట్ మే బి హైదరాబాద్, ఇట్ మే బి చెన్నై, ఇట్ మే బి ఎనీ అదర్ ప్లేస్. హౌ డస్ దిస్ ట్రైన్ గో టు గుంటూరు అనేది గుంటూరు, ఈ ట్రైన్ గుంటూరు వెళ్తుందా అనే కాంటెక్స్లో మనం యూజ్ చేస్తాం. ఎట్ వాట్ టైమ్ డస్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో ఇది కూడా మళ్ళీ కనెక్టివిటీ ఉందండి ఈ సెంటెన్స్కి. డస్ దిస్ ట్రైన్ గో టు గుంటూరు, ఈ ట్రైన్ గుంటూరు వెళ్తుందా. ఎట్ వాట్ టైమ్ డస్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్.
ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతుంది లేకపోతే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే కాంటెక్స్లో మనం యూజ్ చేయొచ్చు. బై విచ్ ట్రైన్ డూ యూ వాంట్ టు గో, నువ్వు ఏ ట్రైన్కి వెళ్దాం అనుకుంటున్నావు అనే కాంటెక్స్లో మనం యూజ్ చేస్తాం. బై విచ్ ట్రైన్ డూ యూ వాంట్ టు గో, నువ్వు ఏ ట్రైన్కి వెళ్ళాలని అనుకుంటున్నావు అనే కాంటెక్స్లో మనం యూజ్ చేస్తాము. సో దీస్ ఆర్ ద 10 sentences which I want to teach you for today, and in another videos also I will be telling some of the sentences again, and సో ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ ఆల్ దిస్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఎటువంటి ఆన్సర్ ఇవ్వచ్చు అనేది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను. విత్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అండ్ ద విల్లింగ్నెస్ ఆఫ్ యూ, మీరు ఎంతవరకు ఇష్టపడుతున్నారు వీడియోస్ని, ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నారు. సో ఐ వాంటెడ్ టు అప్లోడ్ దాట్ ఆల్సో. సో విత్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఐ విల్ గో అపాన్. And these are the 10 sentences for today which I want to upload, and see you in the next video. If you like this video, please subscribe our channel, share with your friends also, and thank you.